హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో 2007లో వచ్చిన ద మిస్ట్ మూవీ గురించి చూడబోతున్నాం. ఊరంతా పొగ మంచు. ఆ మంచులోకి వెళ్లిన వాళ్ళని విచిత్రమైన మాన్స్టర్స్ చంపేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో హీరో ఇంకా అతని కొడుకు కొంతమందితో ఓ సూపర్ మార్కెట్లో చిక్కుకుంటారు. తరువాత ఆ మాన్స్టర్స్ నుంచి వాళ్ళు తప్పించుకుంటారా లేదా అనేదే ఈ సినిమా కథ. ఒకవేళ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హీరో డేవిడ్ ఒక పెయింటర్. సినిమా పోస్టర్స్ ని డిజైన్ చేస్తారు. అలా ఓ రోజు నైట్ అతని ఇంట్లో పెయింటింగ్ చేస్తున్నప్పుడు బయట చాలా వర్షం పడుతుంది. అదే సమయంలో కరెంట్ కూడా పోవడంతో డేవిడ్ అతని ఫ్యామిలీతో బేస్మెంట్ కి వెళ్లి నిద్రపోతున్నారు. తర్వాత రోజు వచ్చి చూస్తే వాళ్ళ ఇంటి బయట ఉన్న ఒక పెద్ద చెట్టు వాళ్ళ ఇంటి మీద పడిపోయి ఓ విండోని ఇరిచి అతని స్టూడియోని డ్యామేజ్ చేసి ఉంటుంది. దానివల్ల అతను నైట్ కంప్లీట్ చేసిన పోస్టర్ పోయింది. కాబట్టి అతని బాస్ కి ఫోన్ చేసి టైం అడగాలనుకున్నాడు, కానీ అక్కడ సిగ్నలే లేదు. డేవిడ్ టౌన్ లో ఉన్న సూపర్ మార్కెట్ కి వెళ్లి ఆ విండోని సరి చేయడానికి కావలసిన వస్తువులు ఇంకా గ్రాసరీస్ ని కొనాలనుకుంటాడు. ఆ సమయంలోనే అతని కొడుకు బిల్లీ వాళ్ళిద్దరిని పిలిచాడు. డేవిడ్ ఇంకా అతని వైఫ్ బిల్లీతో వెళ్లారు. వాళ్ళ నైబర్ నార్టన్ ఇంట్లో ఉన్న చెట్టు వాళ్ళ బోట్ హౌస్ మీద పడిపోయింది. దానివల్ల వాళ్ళ బోట్ హౌస్ ఇరిగిపోయింది. బిల్లీ వాళ్ళిద్దరిని లేక్ వైపు చూడమన్నాడు. దూరంలో పొగమంచ కనిపిస్తుంది. అది వీళ్ళ ఊరు దుక్కే వస్తుంది. వాళ్ళ నైబర్ నార్టన్ తో విరిగిపోయిన బోట్ హౌస్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడడం కోసం డేవిడ్ వెళ్లాడు. వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరు అంతగా పడదు. రాత్రి కొట్టిన గాలి వల్ల నార్టన్ ఇంటి ముందున్న ఇంకొక చెట్టు అతని కారు మీద పడిపోయి ఉంటుంది. ఆ రోజు అతనికి కూడా టౌన్ లో పనుండు కాబట్టి డేవిడ్ ని లిఫ్ట్ అడిగాడు. డేవిడ్ లిఫ్ట్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. డేవిడ్, నార్టన్ ఇంకా బిల్లీ వీళ్ళు ముగ్గురు ఇప్పుడు సూపర్ మార్కెట్ కి డేవిడ్ కారులో వెళ్తున్నారు. అప్పుడు ఆపోజిట్ లో కొన్ని మిలిటరీ వెహికల్స్ వీళ్ళ కార్ ని క్రాస్ అయి వెళ్ళాయి. నార్టన్ ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్న రూమర్స్ గురించి డేవిడ్ తో చెప్పాడు. ఆ ఊరికి చెందిన ఎవరో ఒకరు ఏలియన్ ని చూసినట్టు చెప్పారంట. ఇంకా ఆ ఊర్లో ఉన్న మిలిటరీ బేస్ లో ఏవో విచిత్రమైన రీసెర్చ్ చేస్తున్నారని మాట్లాడుతూ సూపర్ మార్కెట్ ని చేరుకున్నారు. కార్ ని పార్క్ చేసి అతని బాస్ కి ఫోన్ చేద్దామని డేవిడ్ ఒక టెలిఫోన్ బూత్ కి వెళ్ళాడు. బిల్లీ నార్టన్ తో కలిసి సూపర్ మార్కెట్ లోకి వెళ్లిపోయాడు. ఇక్కడ కూడా డేవిడ్ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. ల్యాండ్ లైన్ కాల్ కూడా వెళ్ళట్లేదు. అక్కడ నుంచి డేవిడ్ సూపర్ మార్కెట్ లోకి వెళ్ళాడు. అక్కడ స్టోర్ లో పనిచేసే అసిస్టెంట్ మేనేజర్ ఆలీతో మాట్లాడుతూ అతనికి కావాల్సిన వస్తువుల్ని తీసుకుంటున్నాడు. నైట్ పడ్డ వర్షం వల్ల ఆ సూపర్ మార్కెట్ లో కూడా పవర్ కట్ అయి ఉంటుంది. ఎవరి ఫోన్ లోనూ సిగ్నల్ లేవు. అందరి ఫోన్ లైన్స్ డెడ్ అయిపోయి ఉంటాయి. అప్పుడు ఊర్లో ఒక ఎమర్జెన్సీ అలారం మోగింది. వీళ్ళున్న సూపర్ మార్కెట్ వైపుకి ఒక ముసలాయన పరిగెడుతూ వస్తున్నారు. అతని ముక్కులో నుంచి రక్తం వస్తుంది. అతను సూపర్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ ఆలీ అతనికి ఏమైందని అడిగాడు. అప్పుడు అతను ఆ మంచులో ఏదో ఉంది, అదే నన్ను అటాక్ చేసింది అన్నాడు. ఆ మిస్ట్ ఊరంతా స్ప్రెడ్ అయ్యింది. సూపర్ మార్కెట్ లో ఉన్న ఒక అతను ఇవన్నీ చూసి భయపడి అతని కార్ తీసుకుని ఇక్కడ నుంచి వెళ్లిపోవాలనుకుని బయటికి వెళ్ళాడు. అతను తన కార్ డోర్ ని ఓపెన్ చేసినప్పుడు ఆ మంచు అతన్ని కమ్మేసింది. తరువాత ఆ సూపర్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి అతను కనిపించలేదు. అప్పుడే అందరికీ అతని అరుపులు వినిపించాయి. స్టోర్ లో ఉన్న వాళ్ళందరూ చాలా భయపడతారు. అక్కడున్న ఒక అతను ఇది ఏదైనా కెమికల్ ఎక్స్ప్లోషన్ వల్ల జరుగుంటుంది, బయట ఉన్నది పాయిజనస్ గ్యాస్ కూడా అయ్యుండొచ్చా అన్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆ సూపర్ మార్కెట్ భూకంపం వచ్చినట్టు కదిలింది. దానివల్ల అక్కడున్న వాళ్ళ భయం ఎక్కువైంది. ఆ సూపర్ మార్కెట్ మేనేజర్ ఎవరు బయటికి వెళ్ళకండి, ఆ మంచు తగ్గేంత వరకు అందరూ సూపర్ మార్కెట్ లోనే ఉండండి అన్నాడు. అది విన్నాక ఒక లేడీ మాత్రం తన ఇంటికి వెళ్ళాలని చెప్పింది. ఇంట్లో తన పిల్లలు తన కోసం ఒంటరిగా వెయిట్ చేస్తుంటారు అనింది. అక్కడున్న వాళ్ళు తనని బయటికి వెళ్ళొద్దంటారు, గానీ ఆమె వినకుండా వాళ్ళందరి దగ్గర ఒక్కొక్కరిగా తనని ఇంట్లో డ్రాప్ చేయమని హెల్ప్ అడిగింది. ఆమెకి సహాయం చేయడానికి ఎవరు ముందుకు రారు. తను డేవిడ్ దగ్గర హెల్ప్ అడిగినప్పుడు అతను బిల్లీని చూసుకోవాలి కాబట్టి తన వల్ల కుదరదని చెప్పేస్తాడు. ఆ లేడీ ఎవరి మాట వినకుండా ఒంటరిగా మంచులోకి వెళ్లిపోయింది. ఆమెకి ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియలేదు. ఇంకో పక్క బిల్లీ చాలా భయపడతాడు కాబట్టి డేవిడ్ అతన్ని ఓదారుస్తాడు. స్టోర్ లో పనిచేసే అమ్మాయి సాలీ, అసిస్టెంట్ మేనేజర్ ఆలీ, ఇంకా ఆ ఊరి స్కూల్ హెడ్ మిస్ట్రెస్ లారా, మిస్సెస్ ట్రూమన్, అమాండా వీళ్ళ ఐదుగురు డేవిడ్ తో పాటు ఉంటారు. హెడ్ మిస్ట్రెస్ లారా అమాండాని డేవిడ్ కి ఇంట్రడ్యూస్ చేసింది. అమాండా ఆ ఊరి స్కూల్ కి కొత్తగా వచ్చిన టీచర్. బిల్లీ కోసం దుప్పటి తీసుకురావడం కోసం డేవిడ్ స్టోర్ రూమ్ కి వెళ్తాడు. అక్కడున్న జనరేటర్ పాడైపోయి ఉంటుంది. దాని నుంచి పొగొస్తుంది కాబట్టి దాన్ని ఆపేశాడు. అక్కడ నుంచి సూపర్ మార్కెట్ లోకి వెళ్తున్నప్పుడు వెనక షట్టర్ నుంచి ఏదో శబ్దం వినిపించింది. ఎవరో బయట నుండి ఆ షట్టర్ ని తోసినట్టు ఒక సౌండ్. డేవిడ్ ఈ విషయాన్ని అక్కడ పనిచేసే వాళ్ళతో చెప్పాడు, గానీ ఎవరూ అతని మాటని నమ్మలేదు. జిమ్ అనే అతను భయంలో డేవిడ్ ఏవేవో ఊహించుకుంటున్నాడు అని ఏలోకలం చేస్తాడు. జనరేటర్ ఆన్ చేసి షట్టర్ ని ఓపెన్ చేసి బయట ఏం లేదని డేవిడ్ కి చూపిస్తా అన్నాడు. డేవిడ్ షట్టర్ ని ఎవరు తెరవకండి అని చెప్పాడు, గానీ అతని మాటని ఎవరు వినిపించుకోలే. షట్టర్ ఓపెన్ అవ్వగానే బయట నుంచి ఆక్టోపస్ టెంటికల్స్ లాంటివి ఏవో వచ్చి అక్కడున్న ఒక అతన్ని పట్టుకుని ఈడ్చాయి. డేవిడ్ అతన్ని కాపాడడానికి ప్రయత్నించాడు, గానీ అక్కడున్న వేరే ఎవరు ముందుకు రాలేదు. అందరూ భయంలో దూరంగా నిల్చుంటారు. తరువాత ఆలీ షాక్ నుంచి బయటకు వచ్చి డేవిడ్ కి సాయం చేస్తాడు. వాళ్ళిద్దరూ అతన్ని కాపాడడానికి చాలా ప్రయత్నించారు, గానీ ఆ మాన్స్టర్ అతన్ని బయటికి ఈడ్చుకు వెళ్ళిపోయింది.
తరువాత డేవిడ్ ఆ షట్టర్ ని క్లోజ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ మాన్స్టర్ టెంటకల్స్ కొంచెం లోపల ఉండిపోయింటుంది. ఆ టెంటకల్స్ ని కట్ చేసి ఆ షట్టర్ ని క్లోజ్ చేసేస్తారు. అతను ఎంత చెప్పినా వినకుండా ఆ షట్టర్ ని ఓపెన్ చేశాడు కాబట్టి జిమ్ మీద డేవిడ్ కి చాలా కోపం వచ్చేస్తుంది. కాబట్టి కోపంలో అతన్ని కొట్టేశాడు. తరువాత సూపర్ మార్కెట్ లోకి వెళ్లిన వీళ్ళందరికీ ఈ విషయాలన్నీ అక్కడున్న వాళ్ళతో చెప్పి వాళ్ళని భయపెట్టడం ఇష్టం లేదు. నార్టన్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్. అతని దగ్గర చెబితే అతను గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు. రెస్క్యూ టీం వచ్చి వీళ్ళందరినీ కాపాడేస్తారు అనుకుని నార్టన్ దగ్గర డేవిడ్ మొత్తం అన్ని చెప్పాడు. కానీ నార్టన్ డేవిడ్ చెప్పింది అస్సలు నమ్మలేదు. ఇంత సీరియస్ అయిన సిచ్యువేషన్ లో కూడా నన్ను ప్రాంక్ చేయాలనుకుంటున్నావా అని కోపపడతాడు. దానివల్ల నార్టన్ కి డేవిడ్ కి మధ్య గొడవ అవుతుంది. సూపర్ మార్కెట్ లో ఉన్న వాళ్ళంతా అక్కడికి వచ్చేస్తారు. వేరే దారి లేక ఆ మాన్స్టర్ గురించి డేవిడ్ అందరితో చెప్తాడు. కానీ ఎవరు డేవిడ్ చెప్పింది నమ్మలేదు. కాబట్టి ఇంకో ఇద్దరిని ఆ షట్టర్ దగ్గరికి తీసుకువెళ్లి ఆ టెంటకల్స్ ని చూపించారు. వాళ్ళిద్దరూ దాన్ని బయటున్న వాళ్ళతో చెప్పారు. ఆ తర్వాతే అక్కడున్న వాళ్ళంతా అది నమ్మారు. ఇప్పుడు వాళ్ళకి ఒక పెద్ద సమస్య వచ్చింది. ఆ సూపర్ మార్కెట్ ఫ్రంట్ ఫుల్ గా గ్లాస్. ఒకవేళ ఆ మాన్స్టర్ వస్తే వీళ్ళని ఎవరూ కాపాడలేరు. కాబట్టి అక్కడున్న మూటలు ఇంకా హెవీ ఆబ్జెక్ట్స్ ని ఆ గ్లాస్ డోర్స్ ఇంకా విండోస్ ముందు పేర్చారు. ఇంకోవైపు కార్మోడీ అనే క్యారెక్టర్ బాత్రూమ్ లో క్యాండిల్ వెలిగించి ఏడుస్తూ ఒంటరిగా మాట్లాడుతుంది. తనని చూసిన అమాండా ఒకవేళ మీకు ఎవరితోనైనా మాట్లాడాలంటే నాతో మాట్లాడొచ్చు, నన్ను మీ ఫ్రెండ్ అనుకోండి అని చెప్పింది. దానికి కార్మోడీ నేను మాట్లాడడానికి దేవుడున్నాడు, నేను అతనితో మాట్లాడుకుంటా, నీ అవసరం నాకు లేదు అని చెప్పి అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయింది. బయటకు వచ్చి దేవుడు మనల్ని శిక్షించాలనుకుంటున్నాడు, మనం చేసిన తప్పులకి ఇదే పనిష్మెంట్, ప్రాణాలు వదలడానికి అందరూ సిద్ధం అవ్వండి అనింది. అది విన్నాక అమాండాకి కోపం వచ్చి మిసెస్ కార్మోడీని కొట్టేసింది. కార్మోడీ అంతటితో ఆగలేదు. ఈ రోజు రాత్రి ఏదైనా వచ్చి ఎవరినైనా చంపేస్తేనే మీరందరూ నా మాటని నమ్ముతారు అని చెప్పింది. కొంచెంసేపు తర్వాత అక్కడున్న 3 మిలిటరీ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్లిన బిల్లీ మీతో పనిచేసే ఆర్మీ ఆఫీసర్స్ ని పిలిచి మనల్ని కాపాడమనండి అంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన డేవిడ్ దగ్గర అమ్మ ఇంట్లో జాగ్రత్తగా ఉంటుంది కదా, తనకేం అయ్యుండదు కదా అని అడిగాడు. ఆ సూపర్ మార్కెట్ లో ఉన్న మిగతా వాళ్ళంతా వాళ్ళకి ఏవైనా వెపన్స్ దొరుకుతాయని చూస్తున్నారు. అక్కడున్న ఒక అతను బయట ఉన్న అతని ట్రక్ లో గన్ ఉందని చెప్పాడు. గానీ బయటకు వెళ్లి ఆ గన్ తీసుకురావడం కుదరదు. అప్పుడే అమాండా తన బ్యాగ్ లో నుంచి ఒక షార్ట్ గన్ ని బయటకు తీసింది. ఎవరికి షూట్ చేయడం వచ్చు అని అడిగినప్పుడు ఆలీ తను 94 లో స్టేట్ ఛాంపియన్ అని చెప్పి ఆ గన్ ని తీసుకున్నాడు. అప్పుడు అక్కడున్న నార్టన్ ఎంతసేపని ఇక్కడే ఉంటాం, బయటకు వెళ్లి ఈ సమస్యని సాల్వ్ చేయడానికి ఏదైనా దారి వెతకాలని చెప్పాడు. డేవిడ్ నార్టన్ కి ఒక తాడిచ్చి బయటకు వెళ్తానంటే ఈ తాడు నీ నడుముకి కట్టుకో, అప్పుడే నువ్వు ఎంత దూరం సేఫ్ గా వెళ్తున్నావో మాకు తెలుస్తుంది అన్నాడు. అప్పుడు సూపర్ మార్కెట్ లో ఉన్న ఒక బైకర్ నేను ఆ రోప్ ని కట్టుకుని వెళ్లి ఆ ఇంకొకతను చెప్పినట్టు అతని ట్రక్ లో నుంచి గన్ తీసుకుని వస్తా అన్నాడు. సరే అని అతనికి తాడు కట్టి బయటకు వదిలారు. ఆ రోప్ ఇంకొక ఎండ్ని సూపర్ మార్కెట్ లో ఉన్న కొంతమంది పట్టుకున్నారు. నార్టన్ అతని మనుషులు కొంతమందిని తీసుకుని బయటకు వెళ్లిపోయారు. కొంచెంసేపులోనే ఆ తాడుని ఆ పక్క నుంచి ఎవరో గట్టిగా లాగడానికి ప్రయత్నించారు. కాబట్టి వీళ్ళంతా ఆ బైకర్ ని లోపలికి లాగడానికి ప్రయత్నించారు. చాలా గట్టిగా ఈడ్చారు. గాని అతని ఇంకో వైపు నుంచి ఏదో వదలట్లేదు. హఠాత్తుగా ఆపోజిట్ సైడ్ లో నుంచి ఫోర్స్ ఆగిపోయింది. కాబట్టి డేవిడ్ ఆ రోప్ ని వేగంగా లోపలికి లాగాడు. ఆ తాడు రక్తంతో తడిచిపోయింది. దానితో పాటు ఆ బైకర్ కాళ్ళు మాత్రమే ఆ రోప్ తో వచ్చాయి. అతని సగం శరీరం కనిపించట్లేదు. దాన్ని చూసాక వాళ్ళందరూ చాలా భయపడ్డారు. ఆ రోజు రాత్రి టార్చ్ ఆన్ చేసి సూపర్ మార్కెట్ లో అందరూ కూర్చున్నారు. అప్పుడు గ్లాస్ డోర్ మీద ఒక పెద్ద పురుగు వచ్చి కూర్చుంది. అలాంటివి చాలా పురుగులు వచ్చి ఆ గ్లాస్ మీద కూర్చున్నాయి. అందరూ టార్చ్ ఆన్ చేసుకుని ఆ పురుగుల్ని చూస్తున్నారు. అప్పుడు అనుకోకుండా ఓ పెద్ద మాన్స్టర్ ఎగురుకుంటూ వచ్చి ఆ పురుగుని పట్టింది. ఆ మాన్స్టర్ లాంటివే ఇంకొన్ని వచ్చాయి. అవి ఒక్కోసారి వచ్చి ఆ ఇన్సెక్ట్ ని పడుతున్నప్పుడు ఆ గ్లాస్ ని గుద్ది ఆ గ్లాస్ ఇరిగిపోయింది. ఇరిగిపోయిన గ్లాస్ విండోస్ నుంచి సూపర్ మార్కెట్ లోకి ఆ ఇన్సెక్ట్స్ వచ్చేస్తాయి. ఒక పురుగు సాలీ మెడని కొరికేసింది. దానివల్ల సాలీ మెడ ముఖం రెండూ ఉబ్బిపోయి చనిపోయింది. ఆ పురుగుల్ని పట్టడం కోసం ఆ ఎగిరే పెద్ద మాన్స్టర్స్ కూడా సూపర్ మార్కెట్ లోకి వచ్చేసాయి. అప్పుడు డేవిడ్ అక్కడున్న ఒక మాప్ తీసుకుని దానికి అగ్గి పెట్టి ఆ మాన్స్టర్ ని కాల్చేశాడు. ఆ మాన్స్టర్ కాలుతో అటు ఇటు ఎగురుతూ ఉంది. అప్పుడు డేవిడ్ దాన్ని ఒక పెద్ద కర్ర తీసి కొట్టి చంపేశాడు. అది చూసిన డేవిడ్ కొడుకు బిల్లీ డాడీ అని అరుస్తూ అతని దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అక్కడున్న ఇంకో మాన్స్టర్ బిల్లీ వైపుకు వెళ్తుంది. ఆలీ గన్ తో దాన్ని షూట్ చేశాడు. అది కింద పడిపోయింది. గానీ అది లెగిచ్చి బిల్లీని అటాక్ చేయడానికి వెళ్ళింది. అప్పుడు సరైన సమయంలో డేవిడ్ అక్కడికి వచ్చి బిల్లీని కాపాడేస్తాడు. ఆలీ ఇంకో బుల్లెట్ ని ఆ మాన్స్టర్ తలలో కాల్చాడు. దానితో అది చనిపోయింది. అదే సమయంలో ఒక పురుగు కార్మోడీని కరవడానికి వెళ్ళింది. గాని కార్మోడీ కదలకుండా నిలబడింది. ఒకవేళ నా ప్రాణం నీకు కావాలంటే తీసుకో అని చెప్పింది. ఆ పురుగు కార్మోడీని ఏం చేయకుండా వెళ్ళిపోయింది. సో దేవుడే నన్ను కాపాడాడు అని కార్మోడీ అక్కడున్న వాళ్ళతో చెప్పింది. డేవిడ్ చేసినట్టు అక్కడ ఒక అతను మాప్ ని కాల్చి ఆ ఇన్సెక్ట్స్ ని రోపుతాడు. గానీ కాలు స్లిప్ అయి కింద పడిపోవడం వల్ల అతను కాలిపోతాడు. అక్కడున్న వాళ్ళంతా బ్లాంకెట్స్ తీసి అతన్ని సేవ్ చేస్తారు. ఇప్పుడు అతని గాయాలకి మందులు కావాలి. సో సూపర్ మార్కెట్ లో ఉన్న కొంతమంది పక్కనున్న ఫార్మసీకి వెళ్లి మెడిసిన్స్ తేవాలని నిర్ణయించుకున్నారు.
అప్పుడే వాళ్ళకో విషయం తెలిసింది. సూపర్ మార్కెట్ లో ఉన్న మిసెస్ ట్రూమన్ భయంలో నిద్ర మాత్రలు తిని చనిపోయింది. తరువాత డేవిడ్ అతని కొడుకుని చూసుకోమని అమెండాకి చెప్పి ఫార్మసీకి బయలుదేరాడు. వాళ్ళందరూ ఫార్మసీకి వెళ్తున్నప్పుడు మిసెస్ కార్మోడీ బయటికి వెళ్తే మీరందరూ చనిపోతారని చెప్పి వాళ్ళని భయపెట్టింది. అప్పుడు అక్కడున్న హెడ్ మిస్ట్రెస్ లారా ఒక టిన్ తో కార్మోడీని కొట్టి తనని సైలెంట్ గా ఉండమనింది. ఆమె కూడా వీళ్ళతో ఫార్మసీకి బయలుదేరింది. వాళ్ళందరూ ఫార్మసీలోకి వెళ్లి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ తీసుకుంటున్నారు. ఆ ఫార్మసీ మొత్తం సాలిపురుగులు వల కట్టేసున్నాయి. ఆ వలలో చాలా మంది చిక్కుకున్నారు. వాళ్ళంతా చనిపోయి ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, నార్టన్ తో ఆ సూపర్ మార్కెట్ నుంచి బయటికి వెళ్లిన వాళ్ళు. అక్కడ డేవిడ్ నార్టన్ ని చూశాడు. అతను గోడకి అతుక్కునున్నాడు. అతన్ని ఆ వెబ్ నుంచి డేవిడ్ బయటికి తీయాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు నార్టన్ ఒంట్లో నుంచి చిన్న చిన్న స్పైడర్స్ చాలా బయటకొచ్చాయి. ప్రాణం పోతున్న పరిస్థితుల్లో అంతా మా తప్పేమి, మా రీసెర్చ్ చేసుండకూడదని నార్టన్ చెప్పాడు. అప్పుడు అక్కడికి చాలా పెద్ద స్పైడర్స్ వస్తాయి. అవి వీళ్ళ మీద కూడా వల వేయడానికి ప్రయత్నించాయి. అందరూ వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ కొంతమంది ఆ స్పైడర్స్ దగ్గర దొరికి చనిపోయారు. ఆ హెడ్ మిస్ట్రెస్ అక్కడున్న కెమికల్స్ ని మిక్స్ చేసి ఆ స్పైడర్స్ ని కాల్చేసింది. వాళ్ళంతా ఎలాగో అక్కడ నుంచి తప్పించుకుని ఆ సూపర్ మార్కెట్ కి తిరిగి వెళ్లిపోయారు. వీళ్ళంతా తిరిగి వచ్చేసరికి ఆ గాయాలతో ఉన్న అతను చనిపోయాడు. సో వీళ్ళు పడిన కష్టం అంతా వృధా అయిపోయింది. ఇదంతా ఒకవైపు జరుగుతున్నప్పుడు ఇంకో పక్క కార్మోడీ అక్కడున్న వాళ్ళందరికీ ఏవేవో చెప్పి చాలా భయపడుతుంది. ఆ ఇన్సెక్ట్స్ ఆమెని చంపలేదు. తను చెప్పినట్టు ఆ రోజు నైట్ అక్కడున్న కొంతమంది చనిపోయారు. కాబట్టి తను చెప్పినవన్నీ నిజాలని నమ్మి కొంతమంది తనతో చేరిపోయారు. అది డేవిడ్ కి అతనితో ఉన్న వాళ్ళకి నచ్చలేదు. అప్పుడే నార్టన్ చనిపోతూ చెప్పిన విషయం డేవిడ్ కి గుర్తుకొచ్చింది. గవర్నమెంట్ రీసెర్చ్ గురించి మిలిటరీ ఆఫీసర్స్ కి తెలుసుండొచ్చని వాళ్ళ దగ్గర అడగడం కోసం వెళ్తారు. అక్కడ జెస్సప్ అనే ఒకతను మాత్రమే ఉంటాడు. ఇంకో ఇద్దరు కనిపించరు. వాళ్ళని వెతుకుతారు. వాళ్ళిద్దరూ భయంలో ఆల్రెడీ ఉరేసుకుని చనిపోయి ఉంటారు. అది చూసిన డేవిడ్ జెస్సప్ దగ్గర ఆ రీసెర్చ్ గురించి అడిగాడు. దాని గురించి తనకు తెలిసినవన్నీ జెస్సప్ చెప్పేస్తాడు. ఇవన్నీ విన్న కార్మోడీ మనిషి అతన్ని తీసుకువెళ్లి కార్మోడీకి అప్పచెప్పాడు. జెస్సప్ ఇందులో అతని తప్పు ఏం లేదంటాడు. అంతా గవర్నమెంట్ తప్పే, వాళ్ళు చెప్పిందే మేము చేశాము. వాళ్ళు చేసిన రీసెర్చ్ వల్ల ఇంకో డైమెన్షన్ నుండి ఈ మాన్స్టర్స్ అన్ని భూమికి వచ్చుంటాయి అన్నాడు. ఇది విన్నాక అక్కడున్న వాళ్ళందరూ కోపంలో అతన్ని కొడతారు. డేవిడ్ వాళ్ళని ఆపడానికి ప్రయత్నించారు, కానీ కుదరలేదు. ఒక అతను కత్తి తీసుకుని జెస్సప్ ని పొడిచేశాడు. కార్మోడీ అతన్ని బలివ్వాలని చెప్పింది. కాబట్టి అతన్ని సూపర్ మార్కెట్ బయట పడేశారు. అక్కడికి వచ్చిన ఒక మాన్స్టర్ అతన్ని ఆ మంచులోకి ఈడ్చుకు వెళ్లిపోయింది. ఆ రోజు నైట్ బిల్లీ డేవిడ్ దగ్గర ఒక ప్రామిస్ అడిగాడు. ఏంటంటే ఆ మాన్స్టర్స్ కి అతను ఎప్పటికీ దొరకకుండా కాపాడాలని. డేవిడ్ కూడా అతని కొడుక్కి ఆ ప్రామిస్ చేశాడు. అందరూ పడుకున్న తర్వాత డేవిడ్ అతనితో ఉన్న కొంతమందితో ఆ సూపర్ మార్కెట్ వదిలి వెళ్లిపోవాలనుకున్నాడు. గానీ డోర్ ముందు కార్మోడీ కూర్చునుంది. వాళ్ళు బయటకు వెళ్ళకూడదు అంటుంది. వాళ్ళంతా దేవుణ్ణి ఎదురుస్తున్నారు అనింది. తన మనుషుల్ని రెచ్చగొట్టి వాళ్ళందరినీ చంపేయమనింది. అది మాత్రం కాదు, అమాండా ఇంకా బిల్లీని బలిస్తే వీళ్ళని దేవుడు కరుణిస్తాడని చెప్పింది. అది విన్నాక వాళ్ళందరూ బిల్లీని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఆలీ అతని గన్ తీసుకుని కార్మోడీ నెత్తిలో ఇంకా తన కడుపులో కాల్చి కార్మోడీని చంపేశాడు. వాళ్ళంతా సూపర్ మార్కెట్ నుండి బయటికి వెళ్ళిపోతారు. బయటికి వచ్చిన తర్వాత మంచులో ముగ్గురు తప్పిపోతారు. మిగతా వాళ్ళు డేవిడ్ కార్ ని చేరుకున్నారు. ఆ తప్పిపోయిన ముగ్గురిని స్పైడర్స్ వచ్చి చంపేశాయి. ఇంకోవైపు కార్ దగ్గరున్న ఆలీని ఒక మాన్స్టర్ చంపేసింది. అప్పుడు అతని చేతిలో ఉన్న గన్ కింద పడిపోయింది. డేవిడ్ ఆ గన్ ని తీసుకుని కార్ ఎక్కాడు. ఆఖరికి డేవిడ్ కార్ ని 5 మాత్రమే చేరుకోగలిచారు. ఇప్పుడు కార్ లో డేవిడ్, బిల్లీ, అమాండా, హెడ్ మిస్ట్రెస్ లారా ఇంకా స్టార్టింగ్ లో సూపర్ మార్కెట్ లోకి పరిగెట్టుకుని వచ్చిన ముసలైన వీళ్ళ 5 ఉన్నారు. వీళ్ళు అక్కడి నుంచి కార్ తీసుకుని డేవిడ్ ఇంటికి వెళ్లారు. విండో ఇరిగిపోవడం వల్ల ఆ స్పైడర్స్ అన్ని ఇంట్లోపలికి వెళ్లి అతని వైఫ్ ని చంపేసుంటాయి. అది చూసాక డేవిడ్ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ ఊర్లో అందరూ చనిపోయి ఉంటారు. ఒక్కరు కూడా ప్రాణాలతో కనిపించరు. వీళ్ళు చాలా సేపు ట్రావెల్ చేశారు. ఒక్కసారిగా వాళ్ళ కార్ ఇంకా పక్కనున్న బిల్డింగ్స్ అన్ని కదిలాయి. కార్ విండో నుంచి బయట చూస్తే గాడ్జిల్లా సైజ్ లో ఒక పెద్ద మాన్స్టర్ వెళ్తుంది. అది వేసే ప్రతి అడుగుకి భూమి కదులుతుంది. వాళ్ళందరూ అలానే ట్రావెల్ చేస్తున్నారు. కొంచెంసేపు తరువాత బండిలో ఫ్యూయల్ అయిపోయింది. ఆ మాన్స్టర్స్ దగ్గర దొరికి చనిపోవడం కంట సూసైడ్ చేసుకోవడమే చాలా బెటర్ అనుకున్నారు. డేవిడ్ తన దగ్గర ఉన్న గన్ తీశాడు. అందులో 4 బుల్లెట్స్ మాత్రమే ఉన్నాయి. గానీ వీళ్ళు 5. డేవిడ్ ఆ 4 బుల్లెట్స్ తో అక్కడున్న వాళ్ళందరినీ చంపేశాడు. ఆ మాన్స్టర్ చేతిలో తను చనిపోవాలనుకుని బయటకు వెళ్లి ఏడుస్తూ నన్ను చంపే అని అరిచాడు. అప్పుడు అక్కడ అతని ఎదురు చూడని ఒక విషయం జరిగింది. మిలిటరీ ట్యాంక్స్ లో సోల్జర్స్ అందరినీ రెస్క్యూ చేస్తున్నారు. ఇంకొన్ని సెకండ్స్ అతను ఆగుంటే ఆ కార్ లో ఉన్న వాళ్ళందరూ ప్రాణాలతో ఉండేవాళ్ళు. ఒక జీప్ లో వెళ్తున్న సర్వైవర్స్ లో ఆ సూపర్ మార్కెట్ నుంచి ఒంటరిగా వెళ్లిన లేడీ తన పిల్లలతో వెళ్తుంది. దాన్ని చూసిన డేవిడ్ తనతో వచ్చిన వాళ్ళని కాపాడలేకపోయా అని ఏడుస్తాడు. దానితో ఈ సినిమా ఎండ్ అయిపోయింది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.